విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అయినా మేము అదేం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళు అడిగినా తిట్టినా కూడా మేము అదేదో అది చాలా పిచ్చి వచ్చేసి డాన్స్లో ఏమొస్తుంది అది ఏమైనా చూసుకోవచ్చు. అవును, ఆ స్టేజ్ ముంగట కూర్చోరు అందరు, అదంతా వేస్ట్. ఎందుకు ఆ డాన్సర్లకు ఇచ్చి మా అమ్మాయిని ఎందుకు మేము ఖరాబ్ చేసుకోవాలని? ఏదో పని చేసుకుంటూ పోతుంది, డాన్స్లో ఏమొస్తుంది, మనీ రాదు కదా దానికి చెప్తాం. సో నేనైతే నాకు డాన్స్ అంటే పిచ్చి. సో ఎవరు ఏమనుకున్నా కానీ నేను డాన్స్ మాత్రం వదలను అనుకుని నేను మైండ్లో ఫిక్స్ అయినాను. సో వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకొని నేనైతే ఇది ఫీల్డ్లోనే ఉంటాను. సో ఏది వచ్చినా దీంట్లోనే కష్టపడతాను. సో అది ఎలాంటి దేవుడు మనకు దారి చూపిస్తాడు అనుకొని దీంట్లోనే ఇలా చేసుకుంటూ పోతాను. ఈయన వల్ల అయితే ఫాలోవర్స్ రావడం, కొంచెం ఫ్రేమ్ రావడం. ఇప్పుడే అసలు ఆడిషన్ కూడా వెళ్ళొస్తున్నాం. ఓ కంగ్రాచులేషన్స్. మూవీయా? మూవీకి. అది కూడా అంటే నాని గారిది మూవీ. ఇంకా అంటే డైరెక్టరే ఆయన చూసి వీడియోస్ ఈయన చాలా బాగా చేస్తున్నాడు ఇలాగ వేసి ఆయన రమ్మని అడిగి అక్కడి నుంచి పిలిపించుకొని అసలు అంటే పెద్ద డైరెక్టర్. ఓకే, ఫస్ట్ సినిమా అనేది పెద్ద డైరెక్టర్, దసరా పెద్ద హిట్ అయింది. అవును, నాని అంటే నేషనల్ స్టార్ నాని. అలా పిలవాల్సిన అవసరం లేదు. అంటే మేము నమ్మలేదు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు. నాకే ఫోన్ వచ్చింది. అంటే మా నెంబర్సే ఉంటాయి కాబట్టి తనకి నాకు మాకు చేస్తే మేము నమ్మలేదు. అంటే ఏమోలే చాలా మంది ఉంటారు కదా, మన నమ్మి వెళ్తే మనకేమైనా జరుగుతుందేమో అనుకుని నమ్మలేదు ఫస్ట్. తర్వాత కనుక్కొని సరే ఛాన్స్ మిస్ అయితే ఎందుకులే, ఏమవుద్ది పోదాం, మనకు తెలిసిన హైదరాబాదే కదా అనేసి నేను చెప్పి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చి చేసాము. ఆడిషన్ తీసుకున్నారు. అసలు బాగా మాట్లాడి బాగా చేసి డైరెక్టర్ గారు నిజంగా అసలు ఆడిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మామూలుగా జస్ట్ అలా ఆడిషన్ చేశారు వెళ్ళిపోయారని చూశారు. కానీ ఇక్కడ ఆడిషన్ చేసి కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు, మామూలుగా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి ఇంకా తిరిగి వచ్చి ఇంకా అదే చూసి గుర్తుపట్టి తిరిగి వచ్చి సెకండ్ ఇచ్చి మీరు చేయండి, మీ దగ్గర ఇంకా తీసుకుంటాము చేయండి అని ఫుడ్ పెట్టి అంతా బాగా పంపించి సపోర్ట్ చేసి బాగా మాట్లాడారు. ఓకే, అంటే మీరు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారంటే సో మీ లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఇటు దగ్గర. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. సో ముందు మీతో స్టార్ట్ చేద్దామన్నా, ఎందుకంటే ఏజ్లో పెద్దవాళ్ళు. సో ఫస్ట్ నేను ఓపెన్గా క్వశ్చన్ అడుగుతున్నా. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏంటి చిన్నపిల్లల్లా ఉన్నారు, వాళ్ళని ఖరాబ్ చేసుడు ఏంది, సో వాళ్ళతో డ్యాన్సులు చేసుడు ఏంది, నీ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ అని చెప్పి ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో కొన్ని సందర్భాలలో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఎప్పుడైనా విన్నారా ఇలాంటివి? అలాంటివి అంటే కొంతమంది చెప్పారు కూడా, కొంతమంది చెప్పారు ఏంది నువ్వు అంత సీనియర్ అయ్యిండి వాళ్ళతో పోయి వేస్తున్నావు అని. అదే వాళ్ళు చిన్నవాళ్ళు ఏంది మన పెద్దవాళ్ళు ఏంది, డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి, వాడు చిన్నవాడైనా ఆ డాన్స్ చేస్తాడు, పెద్దవాడైనా అదే డాన్స్ చేస్తాడు. డాన్స్ అనేది ఒక కళ. చిన్నవాడు వేయచ్చు, పెద్దవాడు వేయకూడదు అని రూల్ ఏమైనా రాసి పెట్టింది అక్కడ. అలాంటిది ఏమి లేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. మాస్టర్ నువ్వు రా మనం లాగుదాం. నేను పోయి పిలవాల. వాళ్ళు నేను పెద్ద అయినా కూడా సరే వాళ్ళు వచ్చి నా కాడ వచ్చారు, కానీ నేను వాళ్ళ దగ్గర పోరు. వాళ్ళే వచ్చారు స్వయంగా, రా మాస్టర్ చేద్దాం, కలిసిమెలిసి చేద్దాం అంటే. ఒకసారి నేను భలే కోప్పడేవాడిని. కోప్పడి కూడా 1.5 నెల వీడియో లాగల. 1.5 నెల కూడా 1.5 నెల నుంచి అసలు వీడియో లాగల. అలిగి వెళ్ళిపోయా. ఎందుకలా? కారణం ఏమని తెలీదు, వీళ్ళకి కూడా తెలియదు అంట కారణం. తెలుసా మీకన్నా? వీడియోస్ పిలుస్తామంటే నేను రానేను. రైట్, మన ఇంటర్వ్యూ ద్వారా ఆన్సర్ తెలవాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు? ఆన్సర్ అనేది కాదు, ఇవిడ సాంగ్ లాగేటప్పుడు లాగాలి కదా, తర్వాత వస్తానే ఉంటాడు, ఆలోచిస్తాడు వస్తాడు. నువ్వు ఏదో ఒకటి పెట్టరా స్వామి, నాకు టైం అయిపోతుంది, మళ్ళీ నీకు ఆటో ఫీడ్ కదా. ఓకే, చేసుకుంటే ఆటో నడుతూనే ఉంటావు. ఓకే, అక్కడ ఖాళీ టైం సండే వచ్చిందనుకో ఇలా పెట్టుకుంటాం. ఒకసారి ఎక్కువ గ్యాప్ దొరికిందనుకో, నేను గ్యాప్ దొరికిందనేసి కాల్ చేస్తాను, ఇంటికాడ నుంచి వచ్చేస్తారు అసలు వాళ్ళ సెంటర్కే. మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మా ఊర్లో ఎలా ఉంటే నార్మల్ ఎలా ఉంటాడు, సో అలానే రీల్ చేస్తాం. దానికి సో వాళ్ళకి ఆన్సర్ తెలియదంట, ఎందుకు 1 month నువ్వు రాలేదు. అదే చెప్పేది ఏంది, ఇలా
వినండి బ్రదర్స్ వినండి చెప్తున్నా ఇలాగనే నేను చెప్పేది ఏంది, ఇలా ఇలా తోస్తా ఉంటే నాకు కోపం వచ్చేసింది. ఏం వీడియో పెడతా, అసలు సాగు పెట్టవా అనేసి ఒకసారి వచ్చి నువ్వేమాటిగా ఆటో గురించే ఆలోచిస్తావే అంటాడు. ఆటో గురించి ఆలోచించేది ఏంటి, ఇప్పుడు నేను దీని గురించే ఆయనకి కాదు కదా, ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు దానికి పోవాలి కదా. అందుకనే నేను ముఖ్యంగా ఆదివారం గురించే దాన్ని ఫెర్స్ చేస్తాను. ఖాళీ దొరికినప్పుడు మీరు ఫోన్ చేస్తే నేను వస్తాను, అంతేగాని ఇప్పుడు వచ్చి ఇది అది అంటే కుదరదు అనేసి నేను అలిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఓకే, సో దొరికిందా మీకు ఆన్సర్? అంటే ఆ రోజు ఆటో ఇతను వేరే ప్రెస్ స్టేషన్లో ఉండే ఆటో అతను, అంటే ఇతను బాడుగను టికెట్ అదే బాడుగ వేసుకొని పోతాడు, వేరే అతను వేసుకోపోయాడు అనమాట. సో ఆ ప్రెస్టేజ్ ఉండేది ఈయన అక్కడ రోజు మేము వీడియో తీయడానికి అవ్వడం. సో ఏంది ఇక్కడ అంటే ఆయనతో మాట్లాడి వేరే ఆటో ఆయనతో మాట్లాడిన తర్వాత ఈయన ప్రెస్టేజ్లో నేను పోయి తర్వాత ఏం వీడియో లాగదామంటే నువ్వు సాంగ్ పెట్టకుండా అలా ఉన్నావు అంటే మీరు ఆటోతో మాట్లాడుతున్నావు, నేను ఎలా సాంగ్ పెట్టేది అన్నాను. సో ఆయనకేమో నువ్వు ఆటో గురించే ఆలోచించుకుంటావు, డాన్స్ మీద లేవు అని అలా ఆయనకి అలా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేదు, నాకు అసలు నేనేం అడగలేదు. ఒకే డైలాగ్ అంతే, నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే నేను ఎట్ట సాంగ్ పెట్టేదాన్ని, నేను అలా చెప్పలే నీకు. సరేలే నువ్వు అలా జరిగింది. తర్వాత మళ్ళీ మాట్లాడాము, తర్వాత మళ్ళీ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. కనీసం ఒక అదే 2 months దాకా అసలు ఒక 1 month అంతా ఫోనే లేదు, ఫోన్స్ లేవు, ఏం లేదు, ఫోన్స్ పెద్ద మనిషి లేస్తే కరెక్ట్. ఎంత కూల్ గా ఉంటాడో మళ్ళీ ఇలా. ఇప్పుడు వీళ్ళ వదిలేసినా కూడా సరే ఫ్యాన్స్ వదలలేదు. వాళ్ళు ఎక్కువ పోస్ట్ తర్వాత అసలు ఆయన ఉండి ఇలా నన్ను చాలా మంది ఇలా ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఆటోలో పోతున్నా కూడా సరే అక్కడ ఆపేయడం, అక్కడ తిరుక్కుంటూ వచ్చి ఏంటి సార్ ఇట్లా ఆపేస్తారా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాం, ఇట్లా సడన్ గా మీరు ఆపేస్తే మేము అది ఉదయం లేచి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉదయం లేచి మీ వీడియో చూస్తేనే హుషారుగా వస్తుంది మాకు. అలాంటిది మీరు వీడియోలు ఆపేస్తే అసలు మీ ఎనర్జీ చూస్తేనే సార్ అసలు నా ఎనర్జీ మామూలు ఉండదు. సో అలా మళ్ళీ ఆలోచించి మళ్ళీ వీడియోస్ చేసా. నేనే కాల్ చేశా, కాల్ వచ్చిందా? నేనే చేశా. వాళ్ళు చెబుతే నేనే చేస్తానని నేనే చేశా. చేసి రా వీడియో లాగదా, ఎంత హుషారంగా ఉన్నావు, అదేం లేదు నువ్వు రా అంతే. కాల్ చేసి నేను ఒకసారి చెప్తే మీరు కాల్ చేయకుండా ఆపేసారు, మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా మీరు కావాలని చేస్తున్నారా అని మాట్లాడుతున్నాను. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, నేనంటే నా నోట్లోంచి ఇలా రప్పియాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు. అదే డైలాగ్, నేను చేయనంత వరకు మీరు చేయకుండా అయిపోయినారా, చేస్తే ఏమైపోద్ది అని డైలాగ్ ఉంటాయి. తర్వాత నిజంగా చెప్పాలి, ఆ వీడియోస్ ఆపేసిన తర్వాత వాళ్ళు గుర్తురాలే నీకు? ఎవరు? వీళ్ళిద్దరు గుర్తురాలే? ఎందుకు గుర్తురాలేదు? బాగా అనిపించలే, అరే ఇట్లా వీడియోస్ చేస్తారు సడన్ గా ఆపేసిన అని చెప్పి? బాధ ఏంటి సార్, అదే నేను చెప్పేది ఏంది, చిన్న బాధ. ఇలా వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు ఎంత బాధపడ్డారు, మనం ఏం తప్పు చేసాం, ఏంది ఇట్ట మారిపోయాడు. హఠాత్తుగా ఎన్నోసార్లు జరిగింది ఇలాగా, జరుగున్నా కూడా దాన్ని ఎంత పట్టించుకునేది ఇదంతా ఉండదు. అప్పటికప్పుడు మర్చిపోవడం, మళ్ళీ వేసుకోవడం. ఆ రోజు ఏదో కొంచెం ఎక్కువగా ఆల్రెడీ ఈయన ఫోన్ చేసి అడిగేవాడు, నరేంద్ర ఏ మాస్టర్ ఇంత ఫీల్ ఎప్పుడు కాలేదు నువ్వు, మీరిద్దరు ఎప్పుడు అసలు పూర్తిగా మాట్లాడుకోకుండా అసలు పూర్తిగా ఎప్పుడు వాదేసుకోవడం ఉంటారు, ఎప్పుడు షార్ట్కి వచ్చినా కూడా సరే మీరిద్దరు ఎలాగైనా కోపడతారు, చేస్తారు, మళ్ళీ వీడియో చేస్తూనే ఉంటారు కదా. హఠాత్తుగా ఈసారి ఏం జరిగిందని చెప్పి పాపం టెన్షన్ లో పడ్డారు వీళ్ళు. అంటే వర్క్ విషయం కదా, డ్రైవర్ ఫీడ్ దాంట్లో టెన్షన్ అనేది ఉంటే అట్లా ఉంటుంది. అవును, అదంతా టెన్షన్ ఉండకూడదు, కూల్గా జరిగిపోవాలి. అలాంటి దాన్ని కేర్లెస్ చేసినట్టుగా నాకు వినపడింది అనమాట. కానీ ఆయన అనలేదు, నాకు అలా వినపడింది. అలా ఉన్న ఫ్రస్ట్రేషన్ కి అలా అర్థమైంది అది, అంతేగాని ఈయన అయినది కాదు, నాకు అలా వినపడిందని. మిస్అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసి అడిగాడు, నేను ఇలా అన్నా, నువ్వు బాధపడుతున్నావు, నేను అలా అనలేదు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అనేసి నేను గమ్ముగా ఉన్నాను, అంతేగాని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను పాట పెడితే నువ్వు నీకు ఎలా వినపడుద్ది అనేసి ఫోన్ చేసి చెప్పాడు. ఓకే, అప్పటి నుంచి కొద్దిగా క్లియర్ అయిపోయింది. ఓకే, సో మీరు మీ ఇద్దరు కూడా బ్రదర్స్ వీడియోస్ చేస్తుంటే ఏంటి, వాళ్ళతో వీడియోస్ చేసాము ఏంటి, మీరు మంచి యంగ్ ఉన్నారు, మంచి చేయొచ్చు, ఆ ఏజ్ అయినా పెట్టుకొని డాన్సర్ ఎందుకు చేస్తారు అని ఎప్పుడైనా అన్న సందర్భాలు ఎప్పుడైనా మీకున్నాయా? నరేందర్ నీతో స్టార్ట్ చేద్దామా? అలా అంటే
నిజాలు వాస్తవాలు చెప్పాలండి. నిజంగా అంటే ఉన్నాయి, ఎందుకు అలా ఉండకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే వీడియో చేయడానికి కోసం ఆడికి వెళ్ళి చేయాలా అంటే మాది స్టూడియో ఉంది, మేము చేసుకోవచ్చు. ఒకవేళ ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా మేము ఎలా కలిసి చేసుకుంటూ ఉంటాం. మీరు ఎందుకు ఆడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది అని ఉంటాయి. అడిగారు కూడా. కాకపోతే మనం ఏంటంటే అలా ఒకరి కోసం కాదు, మాకు మా ముందు ఆయన మాస్టర్, ఆయన వాళ్ళ టీము వాళ్ళు మేము విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.